పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. అమరావతి వర్సెస్ మావిగన్, అధికార ప్రతిపక్షాల వ్యూహమా కలకలమా? ఏపీలో మళ్లీ రాజధాని చిచ్చు, పెట్టుబడిదారులకు పరోక్ష హెచ్చరిక, 2029 లక్ష్యంగా ముందస్తు సమర్శంక. రాజకీయ నాయకుడు ఎప్పుడూ ప్రత్యర్థి బలాన్ని పొరపాట్లను గణించగలగాలి అన్న చాణక్యుడి రాజనీతి సూత్రం నేడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అక్షరాల అమలవుతుంది. 5 ఏళ్ల సుదీర్ఘ అనిశ్చిత తర్వాత ఇప్పుడిప్పుడే అమరావతి పనులు వేగంగా అందుకున్న తరుణంలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెరపైకి వచ్చిన మావిగన్ ప్రతిపాదన సరికొత్త రాజకీయ దుమారాన్ని రేపుతుంది. ఇది కేవలం యాజత్రికంగా చేసిన వ్యాఖ్యనా, లేక కూటమి అమల పొదిలో అమరావతి అస్త్రాన్ని మొద్దుపార్చే వ్యూహమా అన్నది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. అమరావతిని కేవలం భవనాల సముదాయంగా కాకుండా కూటమి ప్రభుత్వం దానికి రాజకీయ ఆయుపట్టుగా గుర్తిస్తుంది. గత ప్రభుత్వ హయాంలో ఎదురైన చేదు అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఈసారి అమరావతిని మార్చడానికి వీలైనంతగా చట్టబద్ధత కల్పించడమే చంద్రబాబు నాయుడు ప్రధాన వ్యూహం. త్వరితగతిన టెండర్లు పిలవడం, పాలనా కార్యాలయాలను పూర్తి స్థాయిలో తరలించడం ద్వారా భవిష్యత్తులో ఏ ప్రభుత్వం వచ్చినా మార్చలేని భౌతిక వాస్తవికతను దృష్టించాలనేది ప్రభుత్వ లక్ష్యం. దీని ద్వారా అటు రైతులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడంతో పాటు ఇటు పెట్టుబడిదారుల్లో నమ్మకాన్ని పెంచే ప్రయత్నం చేస్తుంది. అయితే రాజధాని విస్తరణ పేరుతో రెండో దశలో చేపట్టిన భూసేకరణ ప్రతిపాదన కొంతమంది రైతుల్లో చిన్నపాటి అసహనాన్ని కలిగించింది. సరిగ్గా ఈ పాయింట్ని ప్రతిపక్షం ఇప్పుడు తన రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవాలని చూస్తుంది. 3 రాజుల నినాదం గత ఎన్నికల్లో దెబ్బతిన్న వైఎస్ఆర్సీపీ ఇప్పుడు అదే ప్రాంతీయ భావోద్వేగాలను సరికొత్తగా వాడుకోవాలని భావిస్తుంది. అమరావతి పరిధి కేవలం 23 గ్రామాలకు మాత్రమే పరిమితమైన భావనను ప్రజల్లోకి తీసుకెళ్లడం ద్వారా మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు నగరాల మధ్య ఉన్న మధ్యతరగతి వర్గాలను ఆకర్షించడమే మావిగన్ వెనుక ఉన్న అసలు మర్మం. అమరావతిని కేవలం ఒక ప్రాంత ప్రయోజనంగా చిత్రించి మావిగన్ను సమగ్ర ప్రాంత అభివృద్ధిగా చూపిస్తూ రాజధాని ఓటు బ్యాంకును చీల్చడం జగన్ వ్యూహంగా కనిపిస్తుంది. ఖర్చు, సమయం, సాధ్యమవ్వని మౌలిక వసతులు అంటూ ఆయన చేస్తున్న విమర్శలు నేరుగా రైతుల మనసుల్లో అనుమాన బీజాలు నాటేలా ఉన్నాయి. ఇది రాజధాని ప్రాంతంలో పార్టీకి జరుగుతున్న రాజకీయ నష్టాన్ని నివారించేందుకు ఓ నష్ట నివారణ చర్యగా విశ్లేషకులు భావిస్తున్నారు. రాజకీయ అనిశ్చితి ఎప్పుడూ అభివృద్ధికి విఘాతమే కలిగిస్తుంది. మావిగన్ వంటి కొత్త ప్రతిపాదనలు రావడం వల్ల అంతర్జాతీయ పెట్టుబడిదారులతో మళ్ళా ప్రభుత్వం మారితే రాజధాని మారుతుందా అన్న సందేహం నెలకొనే ప్రమాదం ఉంది. ఐటీ పార్కులు, మౌలిక వసతుల కల్పన వంటి దీర్ఘకాలిక ప్రాజెక్టులు ఎప్పుడూ పాలసీ స్థిరత్వాన్ని కోరుతుంటాయి. ఇలాంటి ప్రతిపాదన వల్ల కొత్త ప్రాజెక్టుల విషయంలో ఇన్వెస్టర్లు వేచి చూద్దామనే ధోరణిని అవలంబించవచ్చు. ఇది పరోక్షంగా రాజధాని అభివృద్ధి వేగాన్ని తగ్గించడంతో పాటు పెట్టుబడులు ఇతర రాష్ట్రాలకు తరలిపోయే ముప్పును కూడా సూచిస్తుంది. ప్రతిపక్షం చేస్తున్న ఈ మావిగన్ చర్చ పెట్టుబడిదారులకు ఒక స్పష్టమైన రాజకీయ సందేశాన్ని పంపుతుంది. నిజానికి కేవలం రాజధాని చర్చ మాత్రమే కాదు, 2029 ఎన్నికల ముందస్తు వ్యూహం. ఒకవేళ నిర్ణీత కాలంలో అమరావతి నిర్మాణం పూర్తి కాకపోతే అప్పుడే చెప్పాం కదా ఇది సాధ్యం కాని అని దాడి చేయడానికి ప్రతిపక్షం ఈనాటి నుంచే పునాది వేస్తుంది. అటు కూటమి అమరావతి చట్టబద్ధత మంత్రంతో ప్రత్యర్థిని ఇరుకున పెట్టి రైతుల మద్దతును పదిలపరచుకోవాలని చూస్తుంటే, ఇటు వైసీపీ మావిగన్ తంత్రంతో చుట్టుపక్కల నగరాల ప్రజల్లో ఆశలు రేకెత్తిస్తూ తెలుగుదేశం ఓటు బ్యాంకును ఎసురు పెట్టింది. మొత్తానికి ఏపీ రాజకీయ యవనికపై రాజధాని మరోసారి బలమైన రాజకీయ యుద్ధ క్షేత్రంగా మారింది. రాజధాని చుట్టూ తిరుగుతున్న ఈ రాజకీయ క్రీడల్లో అంతిమ విజేత ఎవరో 2029 నిర్ణయిస్తుంది. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.